మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అక్కడ ఏం పశువులు కూడా జీవించలేకపోయినాయి. అక్కడ రైతులు కూడా భూములు ఇచ్చిపెట్టి హైదరాబాద్కు బతకబోయి. ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర కూడా ఇచ్చినాం, పొల్యూషన్ బోర్డు నల్గొండ దగ్గర పోయినాం. వచ్చినాక ఆపినారు కొన్ని రోజులు. యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో అక్రమంగా వెలిసేటువంటి టైర్ల కంపెనీల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా పచ్చటి పొలాల మధ్యలో ఈ కంపెనీలు వెలిసాయని చెప్పొచ్చు. సుమన్ టీవీకి ఈ విషయం తెలిసింది. సుమన్ టీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా కలియ తిరిగింది. నిజంగా ఎటు చూసినా కూడా పచ్చటి పొలాలు, పక్కనే గ్రామాలు. ఈ గ్రామాల మధ్య ఏర్పడ్డటువంటి కంపెనీలే ఈ కంపెనీలు. మనం చూస్తున్నాం ఈ రెండు కంపెనీలు కూడా టైర్ల కంపెనీలు. మరి నిజంగా ఇతను కొన్నది ప్రజెంట్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాల భూమి అలా తీసుకొని దాని తదనంతరం చిన్న చిన్నగా దీన్ని కంపెనీగా స్థాపించి ఇక్కడ ఈ టైర్లకు సంబంధించి రీసైక్లింగ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. నాకు అన్ని అనుమతులు ఉన్నాయి, నాకేం కాదు అని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఈ కంపెనీ యజమాని ఈ రైతుల పొట్ట కొడుతున్నటువంటి విషయం అనేది మనం చూస్తున్నాం. సుమన్ టీవీ వచ్చి చూస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మనతో చెప్పడానికి ఏడుస్తున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. ఎందుకంటే సార్ మా పచ్చటి పొలాలు సార్, ఈ పొలాలు మేము రేపు ఇలా చూస్తామా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రీసైక్లింగ్ చేయడం వల్ల ఆ పొగగొట్టం ద్వారా పొగ అంతా కూడా బయటికి వచ్చి ఇక్కడ పంట పొలాలు నాశనం అవుతుంటాయి. అదేవిధంగా పక్కనే 2 ఊర్లు ఉన్నాయి ఈ గ్రామాలు. ఈ గ్రామాలకు వెళ్తే అక్కడ ఆ పొగ వల్ల వారికి వ్యాధులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి నిజంగా హైదరాబాద్ కు అతి దగ్గర ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలో ఈ కంపెనీల ఆగడాలు మాత్రం అంతు చిక్కడం లేదని చెప్పవచ్చు. సుమన్ టీవీ ఎన్నో కథనాలు అందిస్తుంది, క్షేత్ర స్థాయిలో ఎన్నో కథనాలు అందించాం. ఎందుకంటే కెమికల్ మీద పోరాటం చేశాం, మైనింగ్ మీద పోరాటం చేశాం. మరి ఈ కంపెనీ కూడా అదే కోవాకు చెందని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్పేటి మాటలేమో వేరే విధంగా ఉన్నాయి, చేసే పనులు మాత్రము ఇక్కడ మాత్రము వచ్చి చూస్తే మాత్రము అగమ్య గోచరంగా తయారైందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా బాధపడుతున్నారు వీరు. సార్ మా పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయి, మాకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఆ కంపెనీ విడవల్చే పొగ నల్లగా చాలా పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి చాలా మంది మనతో చెప్పారు. మరి నిజంగా మరి అధికారులకు ఎందుకు కనబడట్లేదు? వీరి మీద కేసులు పెడుతున్నారు తప్ప కంపెనీకి సంబంధించి ఇక్కడికి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? పీసీబీ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి సుమన్ టీవీ కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే పచ్చటి పొలాల మధ్య ఈ కంపెనీలు ఏర్పడడం అయితే ఇదైతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే కడు బీదరికంలో పుట్టినటువంటి గ్రామస్తులు 1-2 ఎకరాలే ఉన్నాయి వాళ్ళందరికీ. అవి పండించుకున్నామంటే ఇలాంటి కష్టము మరి ఈ పొగ ద్వారా నాశనం అవుతుంది, ఆ పంట కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది రైతులు మనతో చెప్పిన విషయం. కొంతమంది రైతులతో మాట్లాడదాం, వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఈ కంపెనీ స్టార్ట్ అయింది? అసలు ఈ కంపెనీ వల్ల ఎట్లా పొగ వస్తుంది? నాకు ఇక్కడ ఒక 5 ఎకరాల భూమి సాగు చేసుకునే భూములు ఉన్నాయి. మాకు ఈ కంపెనీ 1 సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ఒక 2 ఎకరాల భూములు కొనుక్కొని ఇద్దరు మనుషులు వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళు వెంచర్లు చేసుకుంటారో లేకపోతే ఏదో చేసుకుంటారని మేము అనుకున్నాము. కానీ వాళ్ళు చుట్టూ పారు కూడా తిప్పుకున్న తర్వాత అందులో ఏదో చిన్నగా ఏదో చేసుకుంటా ఉంటారు. అది మనకు ఎవడు మనకు గేట్ లోపలికి ఎవడు రానిచ్చేటోడు కాదు, వాళ్ళని ఎవడు మనం ప్రశ్నించలేదు. వాడు పొగగొట్టం పెట్టిన తర్వాత మేము వాళ్ళని పోయి ప్రశ్నించినాం, కంపెనీ యజమానులను పిలిపించి ప్రశ్నించినాం. ఏంటయ్యా ఇది, ఎందుకు పెడుతున్నావు ఈ గొట్టం, ఏంది దీని సంగతి ఏంటంటే వాడు క్లియర్ గా మేము ఇట్లా టైర్ల కంపెనీ అని మాకు అప్పుడు తెలిసింది. మాకు తెలిసిన తర్వాత మేము ఏం చేసినామంటే ఇటువంటి కంపెనీలు ఎక్కడన్నా ఉన్నాయా అని మేము బాగా సర్వే చేసాం. వికారాబాద్ ఏరియాలో ఇటువంటి కంపెనీలు పెడితే పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి, పశువులు మేత మేయకుండా పోయినాయి, కూరగాయలు కూడా కడుక్కొని తినే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిని పొల్యూషన్ అయిపోయి అక్కడ ఏం పశువులు కూడా జీవించలేకపోయినాయి. అక్కడ రైతులు కూడా భూములు ఇచ్చిపెట్టి హైదరాబాద్ కు బతకబోయారు. అటువంటి పరిస్థితిని మేము వీడియో ద్వారా తీసుకొచ్చి ఆ కంపెనీ యజమానికి స్పష్టంగా వినిపించిన తర్వాత వాడు కొంచెం సైలెంట్ అయ్యిండు. మేము అప్పటికే చెప్పినాం, నువ్వు వెళ్ళిపోరా నాయన ఇడికల్లా, నువ్వు వేరే ఏదైనా పెట్టుకో, మాలకి ఏదైనా పంట పూలు పెట్టుకో, తోటలు పెట్టుకో, వేరే ఏదైనా కోల్టి ఫారాలు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, కానీ మమ్మల్ని చేయకూడదు అనుకు నువ్వు. మేము 100 ఏళ్ళ సంది ఉంటుంటే
నువ్వు ఇవాళ ఎక్కడికల్లో వచ్చి మమ్మల్ని జడగొట్టి నాశనం చేస్తా అంటే ఇది బాగుండదురా నాయన అని వాడికి చెప్పినా వాడు మాకు పర్మిషన్లు ఉన్నాయి, మేము ఏదో పాత కాలం కాదు ఇది కొత్తది, నీ కొత్తది గిత్తది ఎందుకురా నాయన, నీవు గొట్టం పెట్టుకొని కొత్తదంటే ఉంది పాతదంటే ఉంది, మేము గుడ్డోళ్ళమా ఇడ్డోళ్ళమా, ప్రపంచం అంతా చూస్తూనే ఉన్నాం, ఫోన్ తెరిస్తే ఎక్కడేం జరుగుతుంది అనేది మాకు అర్థమైతేనే ఉంది కదా, నువ్వు ఇవాళ మాకేదో లేనిపోని మాపే పెడుతున్నావు అవన్నీ కుదరాయరా అని చెప్పినాం. ఇక దాని తర్వాత వాడికి మేము పోయి కలెక్టర్కి ఇచ్చినాం, ఓ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఎండిఓకి ఇచ్చినాం, నల్లగొండ పోయి పొల్యూషన్ బోర్డుకి ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినా కూడా స్పందన లేదు, ఇంతమందికి ఇచ్చినా కూడా స్పందన లేదు. వాడు దౌర్జన్యంగా మేము పోయి ఏమన్నామంటే అరే మేము కలెక్టర్కి ఇచ్చినాము, అరే అది వచ్చిందనక ఆపురా నాయన మేము ఆ లేబర్ ఆపినాం, ఎంక్వైరీ చేసేదాకా మీరు లేబర్ పని చేయకుర్రా అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి మమ్మల్ని తీసుకుపోయి ఓ 2 రోజులు మమ్మల్ని తిప్పిండు పోలీస్ స్టేషన్ చుట్టూ. ఏసీబీ దగ్గర పోయి మళ్ళీ ఆ ఏసీబీ దగ్గర కూర్చొని ఆయన మమ్మల్ని బెదిరించి మీరు అడిగి పోవద్దు మీరు ఏదైనా ఉంటే బయట చేసుకొని ఆయన బెదిరించి. ఇక దాంతో సరే పరిస్థితులు మాకైతే అగమ్య గోచరంగా ఉంటాయి. అక్రమ అనుమతులు గవర్నమెంట్ ఏదో టీఎస్ ఐపాస్ అని చెప్తాడు వాడు, ఊర్లలో ఏం ఒకటికి మొత్తమే లేదు, వాడు అప్లికేషన్ కూడా పెట్టుకోలే. ఇక వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటా అనుమతి మనకి ఎవరు చెప్తాడు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇక కంపెనీలకి వెళ్ళి పొగ చెప్పేటట్టు ఉంటుంది, అది వాసన వస్తాయి మొత్తం అన్ని, దానికి ఇక్కడ నిలబడడానికి కూడా వీలుండదు. నాశనం అయితే అవి అనే మా బాధ అదే కదా, ఇప్పుడు నాశనం అయితే అనే కదా మా బాధ. ఇప్పుడు మేము ఇదివరకు అక్కడ పోయి కూడా చూసి వచ్చినాం. చివరిగా ఏం కోరుకుంటున్నాం? ఇక్కడికి వెళ్ళా గవర్నమెంట్ ఏదన్నా అనుకోని ప్రజల మీద ప్రేమతోటి కంపెనీలను మూసేయాలి అంతే. మాకు నువ్వు వాడు ఏది చేసినా మాకు ఇక్కడ ఏమీ జరగదు, వాడు కంపెనీలే మూసేయాలి. వాడు ఒక్కడి కోసం 100 మంది రైతులను నాశనం అవుతుంటే గవర్నమెంట్ కళ్ళు మూసుకొని చూసుకుంటే ఊర్లేరు. ఇక్కడ 2 ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు వీడిచ్చే కెమికల్ ఇప్పుడు పక్కనే చాలా చెట్లకు పోతుంది అండి, చాడ చెరువు కాలువ ఉంటుంది దాని పక్కకే, వీడి కెమికల్ అంతా కాలువలోకి పోతుంది. ఆ కాలువలోకి వెళ్ళి చాడ చెట్లకు పోతే ఆ నీళ్ళన్నీ కింద 100 ఎకరాలు వాడుతుంది, అది అందులో చేపలు పోతాయి, అంతే అదంతా నాశనమే కదా. ఇవాళ కనబడతలేదు కానీ వాళ్ళకి ముందు కాదు రాదా. ఇప్పుడు ముందు జాగ్రత్తగా మేము ఏంటంటే నాశనం అయినాక మేము నువ్వు బాగా చేసే మనకి ఇప్పుడు కంపెనీ తరలించాలి వాడిని. కంపెనీ వాడు ఎక్కడైనా పెట్టుకొని గుట్టలో ఊర్లో లేని కాడ సాగు భూములు లేని కాడ పెట్టుకోమను, వాడిని ఎవడొద్దంటాడు. మన దగ్గర పంట పొలాల మధ్యలో 2 ఎకరాలు జాగా కావాలని వచ్చినారు, ఇచ్చినాము. అదే రియల్ ఎస్టేట్ చేసుకుంటాడా లేకుంటే తోట పెట్టుకుంటాడా ఏదో ఉద్దేశం మీద వచ్చినాడు. తర్వాత దాని చుట్టూ ఫినిషింగ్ వాళ్ళు వేసినాక అన్ని కన్స్ట్రక్షన్ అయి పైపులు పెట్టినారు. ఇదేందా పైపులు పెడుతున్నాం అంటే అప్పుడు రీసైక్లేషన్ అని మాకు తెలిసినది. వేరే విలేజ్లలో మా వీడియోలు చూసినాము, అక్కడ అన్ని పంటలు నాశనమైనవి, అక్కడ ఉన్న జంతువులు గాని కూరగాయలు గాని ప్రతి ఒక్కటి పొల్యూషన్ ఏర్పడి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతున్నది, భూగర్భ జలాలు అవిగంటిపోతున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. అవన్నీ చూసినాం, కాలుష్యం అవుతుంది. కాబట్టి మన దగ్గర ఇది వద్దని మేము వాళ్ళని ఆపినాక ఒక 6 నెలలు దగ్గర ఆ పని ఆపేసినాక మళ్ళీ ఏమైందో మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నామంట. మన కాటపల్లి గ్రామ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు, టీహెచ్ ఐపాస్ అంటాడు. మరి ఇక్కడ ఏమైందని ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర కూడా ఇచ్చినాం, పొల్యూషన్ బోర్డు నల్గొండ దగ్గర పోయినాం. వచ్చినాక ఆపినారు, కొన్ని రోజులైనా మళ్ళీ స్టార్ట్ చేసినారు. ఏమైందని మళ్ళీ మేము గ్రామం నుంచి పెద్ద ఎత్తున ధర్నాకు వచ్చినాం, ధర్నా చేసినాక మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ వచ్చి మేము ఒకసారి మళ్ళీ 10 మంది వచ్చి మళ్ళీ ధర్నా చేసినాం. మీరు ఆడికి ఎట్లా పోతారు, ఆడ సీసీ కెమెరాలు పెట్టినారు, మీరు ధర్నాకి ఎట్లా పోతారని ఎస్ఐని పంపించి మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి ఏసీబీ దగ్గర కూర్చోబెట్టినారు. సిఐఓ ఆయన ఇష్టం ఉన్నట్లే మరి మీరు ఎట్లా పోతారు అంటారు. మా ఫోన్లు తీసుకొని మా అన్ని చూస్తారు, ఎవరెవరు మీరు ఫోన్ చేసారు ఏం మాట్లాడారు అని మమ్మల్ని బెదిరించాడు. ఇక్కడ పచ్చడి పొలాలు మా తాతల నుంచి ఇక్కడ ఈ ల్యాండ్ మా ఎప్పటి నుండో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల మాకు కూడా పొల్యూషన్ ఏర్పడి రైతుల పక్షం కంపెనీ యజమానికి 100% వాళ్ళకి వస్తాస్ వాళ్ళకి మా రైతులని అహమగోచరంగా తయారు చేస్తున్నారు. మాకు మా జీవనోపాధి ఈ వ్యవసాయము. మరి కూరగాయలు వేసినా గానీ లేబర్ రావాలన్నా గానీ ఈ పొల్యూషన్ వల్ల పక్కనే గ్రామాలు కాటపల్లి విలేజ్ మధ్యలో చాడ విలేజ్ మధ్యలో ఉన్నది. 2 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎవరి దగ్గర పోయినా ఎలాంటి
మాకు సహకరించకపోవడం వల్ల వాళ్ళకే వాళ్ళకి వాళ్ళ కంపెనీ ఇవాళ మళ్ళీ ఓపెనింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నది. ఏమనంటే మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని ఓకుండా చేసిన భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ నుండి 2 కంపెనీలు తక్షణం ఎత్తివేయాలనేది మా కోరిక. కంపెనీల వల్ల మాకు కాలుష్యం ఏర్పడుతుంది. పొగెళ్ళింది మొత్తం బ్లాక్ అయ్యి మొత్తం చాలా దూరం పోయింది. మాకు వద్దు, పంట చేనులు మొత్తం గెట్టుకు ఆనుకొనే ఉన్నాయి మాకు ఇవి వద్దు. దీని వల్ల అన్నిటి వల్ల నష్టం. ఈ కంచెలలో కూడా, ఈ పాసలలో, చేనులలో కూడా నల్లగా అయితే పొల్యూషన్ ఏర్పడి మొత్తం మీద అన్ని పంట చేనాలు దెబ్బతింటాయి. మాకు తీసేయాలని చెప్తాను. అడిగినా ఆపినాం, 1-2 నెలలు ఆపినా కూడా ఆయన 2 పర్మిషన్ ఆపి మళ్ళా ఇటాటు ఎమ్మెల్యేకి ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చినాం, పోలీస్ బోర్డుకి ఇచ్చినాం. వాళ్ళకి ఇచ్చినా ఆపినాక మళ్ళీ ఏం చేసినాం, మాకు పోలీస్ అటు ఇచ్చి ఏసీపీకి ఇచ్చి మా మీద కేసులు పెట్టి అది చేసి ఇక మాకు ఆడు పోయి మీరు ఏమన్నా చేసుకోరు కానీ మీకు ఆడు పోకురు అని అది చేసి దాన్ని స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసి మన ఈ కంపెనీ ఓపెన్ చేసి ఆ కంపెనీ మొత్తం పొగ మొత్తం 1-2 కిలోమీటర్ మొత్తం బ్లాక్. గ్రామస్తులు వచ్చినాం, ధర్నా చేసినాం. ఏపీఓ మేడం వచ్చింది, సర్వేకి వచ్చారు. ఇక సర్వే పంపించారు. ఏటో మద్దతు మొత్తం కంపెనీలకే సహకరిస్తారు వాళ్ళు. కానీ మా రైతులకు గ్రామస్తులు రైతులకు ఊరుకు సహకరిస్తారు కానీ అసలు గవర్నమెంట్ మొత్తం కంపెనీ వాళ్ళకే సహకరిస్తారు. మాకు ఎలాంటి స్పందన ఇస్తలేరు, చేస్తలేరు. కానీ నడవని చూద్దాం అనవసరంగా చూస్తున్నాం. ఆపినాం కొంతవరకే కానీ మళ్ళీ ఇది ఆపిన 2 నెలల ముందు కొత్త ఆయన మహేందర్ వచ్చి మొత్తం ఇక పర్మిషన్ ఇదే పని నడుస్తుంది, చేస్తారు. మాకు ఎలాంటి కంపెనీలు మాకు వద్దు, తీసివేయాలి. మా పంట పొలాలు తాతల నాటి వచ్చిన భూములు ఇవి. మేము ఇప్పుడంతలా కొనుక్కోలేదు. వంశ తరతరాల భూములు. ఆ 2 ఎకరాలు కొని మాకు తరతరాల భూములు నాడే పొగ వెళ్తుంది. ఆల్రెడీ కాలుష్యం వెళ్తుంది. 1-2 కిలోమీటర్ మన ముహూర్తం ఓపెన్ చేసుకున్నందుకే 1-2 కిలో పోయింది పొగ. కొట్టని ఏం అడ్డుకోలేదు. ఓపెన్ చేసిన మేము దూరం ఉన్న చూసే వరకు పొగ వెళ్తుంది. అట్లా దాని గురించి మాకు ఎలాంటి కంపెనీలు మాకు వద్దు, అంతే సార్. పక్క పొలంలో ఉన్నది బెండ చేను వేసినాము, ఇక్కడ టమాటా చేను వేసినాము. అంటే మేము వీళ్ళు కంపెనీ వద్దని మేము అన్నాము. అంటే మీ కంపెనీ కొత్త సిస్టమ్, ఇది కొత్త మోడల్ అని అన్నారు. కొత్త మోడల్ అంటే మేము ఉండి ఇట్లా కాదు, మీరు అరేంజ్ కాదని చెప్పిండు. అనగా మళ్ళీ అంటారు మీకు కొంత నష్టపరం వస్తుంది. మీరు నష్టపరం వస్తే కొంత మీకు అంటే 1-2 ఎకరాలు వస్తే చెప్పారు. నష్టపరం అనగా మాకు 10 గుంటల భూమి పసలు కాదు అని చెప్పిన. అంటే అనగా ఆయన కొన్ని రోజులు ఆగిపోయిండు. అప్పుడు మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళు వచ్చి ప్రకాశ్ గడలు వచ్చారు. వాళ్ళు వచ్చి మేము వాళ్ళ కంపెనీ దగ్గర ఆపితే మన గ్రామ సెక్రటరీ పోయి కూడా ఆపి నోటీస్ ఇచ్చారు. అయినా వాళ్ళు బంద్ కాలేదు. కాకుండా 1-2 రోజులు అయినాక మన తర్వాత మా మీద సిఐ ఎస్ఐ వచ్చి మా బీరాలు సపోర్ట్ అంతా ప్రభుత్వం మొత్తం వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు కంపెనీ వాళ్ళకు. మేము ఎన్నిసార్లు ధర చేసినా మా నుంచి ఏం స్పందన లేదు. దాంతో వాళ్ళు ఆపుతలేరు, మా కంపెనీ ఆపుతలేరు. మాకు నష్టం ఉందని ఆపితే మాకు సపోర్ట్ అవ్వలేక మేము ఇప్పుడు మీకు సుమన్ టీవీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మీకు ఫైనల్ ఏం కోరుకుంటున్నాం అని ఇప్పుడు కంపెనీ బంద్ చేయాలన్న, బంద్ చేయాలి సార్. ఇక్కడ కంపెనీ టైర్ల కంపెనీ మాకు ఇబ్బందిగా ఉంది. పొలాలన్నీ ఖరాబ్ అయ్యే సూచన ఉంది. మొత్తం పొల్యూషన్ వస్తుంది. అది నడుస్తుంటే బాగా కర్రే వెళ్తది. మొత్తం సునుకులేక పడుతుంది. సైడ్ కి పోయి చూసినాం, వాసన కూడా స్మెల్. టైర్ స్మెల్ ఎట్లా వస్తుంది, అట్లా వస్తుంది గలీజ్ గా. మేము అడిగితే మొత్తం మమ్మల్ని కంప్లైంట్ చేసి సిఐఎస్ఐ ఇలా మీరు అక్కడ పోనే పోదని చెప్పి మమ్మల్ని బెదిరించారు. రైతులు పొలాలు ఇబ్బంది అవుతుందా? అంటే పొగ పెద్ద ఎత్తున వస్తుందా? ఇప్పుడు 2 కంపెనీలు ఒకటి కాదు. ఏమేం కంపెనీ? అది 2 టైర్ల కంపెనీ. అంటే ఏం తయారైతే అలా పాత టైర్లని మొత్తం కాలుస్తారంట, రీసైక్లింగ్ చేస్తారు. మొత్తం అలా ఆయిల్ తీస్తారంట. ఆయిల్ ఇనుము అవన్నీ ఏం చేస్తారు? అది ఎక్కడ పంపిస్తారో మన తెలియదు. డాంబర్ పంపిస్తారా అంటారు. రోడ్ డాంబర్ ఉంటది కదా. ఇంకేమన్నా అన్నారు వాళ్ళ కంపెనీలు? వాళ్ళు అంటే ఆడికి పోతే మమ్మల్ని ధర్నా ఇలా వేయొద్దని చెప్పి కేసు పెట్టారు మీ మీద. అప్పటి నుంచి మేము పోవడం లేదు ఆడికి. కానీ అయితే పొల్యూషన్ అయితే అవుతుంది. అక్కడ మొత్తం పోవద్దని చెప్పారు అధికారులు. ఇట్లా కలెక్టర్ దగ్గర పోతే వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఎమ్మెల్యేకి కూడా కలిసినాం, బీర్లకి కూడా కలిసినాం, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. ఏమంటారు? చూస్తామంటారు కానీ ఎప్పుడు లేదు. మీ రైతులందరూ పోయిరా? 2 సార్లు పోయినాం. నిజంగా ఈ రైతుల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ కంపెనీ యజమాని నేను రీసైక్లింగ్ చేసి అందులో నూనె తీసుకుంటాను, అదే విధంగా అందులో నుంచి ఇనుమును తీస్తాను, ఈ 2 పదార్థాలు వేరు చేస్తాను, దీనికి సంబంధించి విషవాయువు బయటికి రాదు అని చెప్తున్నా అతను.
కానీ ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు వెలువడినటువంటి విషవాయువు ఆ రైతుల చెప్తుంటేనే చాలా బాధ కలుగుతుంది. నల్లటి పొగతో దరిదాపు 1 కిలోమీటర్ మేర వెళ్ళినటువంటి పరిస్థితి అట. మరి ఇలాంటి పరిస్థితుల్లో అలాగే ఈ పక్కనే ఒక కాల్వ ఉంది, ఇరిగేషన్ సంబంధించి ఒక కాల్వ ఉంది. ఈ కాల్వ ద్వారా చాడకు నీళ్ళు వెళ్తుంటాయి. మరి ఈ విషవాయువులు ఆ నీళ్ళల్లో కలిసి ఆ చాడ కావచ్చు, ఇటు కాటపల్లి, ఈ 2 గ్రామాలు నాశనం అవుడైతే పక్కా అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం పోతుంది అనేది. ఆ నల్లటి వాయువులో కాలుష్యం లేదంటే మరి పీసీబీ అధికారులు ఒకసారి వచ్చి చూస్తే అందులో లేదు అంటే వాళ్ళు ఏడికైనా రెడీ అంటారు. ఎందుకంటే వాళ్ళకు భయభ్రాట్లకు గురి చేసి వారి మీద కేసులు పెట్టి వారికి అధికారులంతా వాళ్ళకు వద్దాస్ పలికి ఈనాడు వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంటే మరి ఇంకా ఎన్నెళ్ళు ఈ కాలయాపన. దయచేసి ఇకనైనా అధికారులు మరొక్కసారి రండి, అక్కడ ఉన్నటువంటి కంపెనీ నుంచి వెలువడే వాయువు ఎలా ఉందని చెప్పి ఎంక్వైరీ చేయండి. నాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి ఆయన విర్రవీగుతుంటే ఆ అనుమతికి సంబంధించి ఎలాంటి పదార్థాలు బయటకు వెళ్తున్నాయో చూడాల్సినటువంటి బాధ్యత పీసీబీ అధికారుల పైన ఉంది. దయచేసి పీసీబీ అధికారులు ఇక్కడ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళంతా కూడా కలెక్టర్కి విన్నవించుకున్నారు, పీసీబీ అధికారులకు విన్నవించారు, అధికారులకు చెప్పారు, ఎమ్మెల్యేకి చెప్పారు. ప్రతి ఒక్కరికి చెప్పని దగ్గర లేదు, ప్రతి దగ్గర చెప్తున్నారు తప్ప, చెప్పులు అరుగుతున్నాయి తప్ప వాళ్ళకి పని అయితే జరగట్లేదని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ మనకు చెప్పారు. మరి సుమన్ టీవీ పక్షాన మేము అదే కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి ఈ కంపెనీని విజిట్ చేయండి, అందులో నుంచి వెలువడే పొగ ఎలాంటిదని చెప్పి నిరూపించాల్సినటువంటి బాధ్యత పీసీబీ అధికారుల పైన ఉందని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. ఇది కాటపల్లి పచ్చని పొలాల మధ్యలో వెలిసినటువంటి కంపెనీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, కాటపల్లి. అక్కడ ఏం పశువులు కూడా జీవించలేకపోయినాయి. అక్కడ రైతులు కూడా భూములు ఇచ్చిపెట్టి హైదరాబాద్కు బతకబోయి. ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర కూడా ఇచ్చినాం, పొల్యూషన్ బోర్డు నల్గొండ దగ్గర పోయినాం. వచ్చినాక ఆపినారు. కొన్ని రోజులు